ఒక చర్చ్కి పాస్టర్ గారు అవసరమయ్యారంట. వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు, పాస్టర్ వాంటెడ్ అని చెప్పి. సో మాకు పాస్టర్ ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేస్తే చాలామంది దరఖాస్తులు పెట్టుకున్నారంట, అప్లై చేసుకున్నారు. చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. సంఘ పెద్దలు కమిటీ వాళ్ళు కూర్చుని ఒక అప్లికేషన్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి సండే వచ్చి మన సంఘానికి పాస్టర్ గారు దొరికారు, సో ఇదిగో పలానా పాస్టర్ని మనము సెలెక్ట్ చేసాం అని చెప్పి అనౌన్స్ చేసి ఆ చర్చ్లో ఉన్న ప్రెసిడెంట్ లేచి నిలబడి ఆ పాస్టర్ యొక్క దరఖాస్తులో అప్లికేషన్లో క్వాలిఫికేషన్స్ ఆయన చదువుతున్నాడంట. ఎలా చదువుతున్నాడంటే, మనకు ఒక పాస్టర్ దొరికాడు, ఆయన 3 సంవత్సరములు జైల్లో ఉండొచ్చాడు. ఆయన మన సంఘానికంటే ముందు చాలా సంఘాల్లో వర్క్ చేశాడు, సేవ చేశాడు, కానీ ఏ సంఘంలో కూడా 6 నెలల మించి పనిచేయలేదు. ఆయన పనిచేసిన సంఘాలన్నీ కూడా పెద్ద సిటీలో ఉన్నటువంటి చిన్న సంఘాలు. ఆయన ఒకప్పుడు ఘోరమైన వ్యక్తి, కానీ దేవుని సేవకునిగా మారాడు. ఆయన సంఘ కాపరి, ఆయన రచయిత, ఆయన పాటలు పాడగలడు, ఆయన బైబిల్ కాలేజీలో టీచింగ్ చేయగలడు. అద్భుతమైన పాస్టర్ మనకి దొరికాడు. ఆయన ఏ సంఘంలో కూడా 3 నెలల కంటే 6 నెలల కంటే ఎక్కువ కూడా పని చేయలేదు. ఈయనకి హెల్త్ కూడా బాగోదు, చాలా రోగాలు ఉన్నాయి ఈయనకి అన్నప్పుడు సంఘమంతా లోపల మాట్లాడుకున్నారంట, ఇంతకాలం మనం ప్రయత్నం చేస్తే ఇలాంటి వాడిని తీసుకొచ్చారేంటి, ఎక్కడా స్థిరంగా పనిచేయలేదు, ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటాడు, జైల్లో నుండి వచ్చాడు, ఆరోగ్యం కూడా బాగోదు, అనేక మార్లు సువార్త చెప్పినందువల్ల అనేక మంది వ్యక్తులతో కొట్టబడ్డాడు, అనేక రీతిలుగా మరి జైల్లో పెట్టబడ్డాడు. ఎవరు ఈయన అని సంఘమంతా కూడా ఆలోచిస్తున్నారంట. అప్పుడు పైన నిలబడిన ప్రెసిడెంట్గా చెప్పారంట, ఆయన పేరు అపోస్తుడైన పౌలు. అర్థమైందా మీకు? దొరికిన పాస్టర్ గారి పేరేంటి? అపోస్తుడైన పౌలు. ఆయన ఏ సంఘములో కూడా 6 నెలలకు మించి ఎక్కువ ఉండలేదు. ఆయన కట్టిన సంఘాలన్నీ కూడా పెద్ద సిటీస్లో చిన్న సంఘాలు. అంతేకాదు ఆయనకు ఆరోగ్యం కూడా బాగోదు. అంతేకాదు 3 సంవత్సరములు జైల్లో నుండి వచ్చాడు. ఆయన రచయిత, సేవకులను తరఫీదు చేసే బైబిల్ కాలేజ్ అధ్యాపకుడు. అంతేకాదు సేవ చేసినందువల్ల, ప్రసంగాలు చేసినందువల్ల అనేక మార్లు కొట్టబడ్డాడు, ట్రోల్ చేయబడ్డాడు, ఇబ్బందులు పాలయ్యాడు. ఆయనే గొప్ప సంఘ కాపరి అపోస్తుడైన పౌలు. ఆయన రాసిన పత్రిక, అద్భుతమైన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. పౌలు గురించి ఇంట్రడక్షన్ మీరు ఇలాగా విని ఉండరు ఎప్పుడు కూడా, బట్ ఇట్ ఈస్ వెరీ ట్రూ. దేవుడు ఇలాంటి వారిని బలమైన సాధనాలుగా, గొప్ప సాక్షులుగా వాడుకోగలడు. దేవునికి స్తోత్రం. 1 కొరింథియన్స్ చాప్టర్ 13:8. చాలు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ శాశ్వతమైన కాలముండును. ఈ 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించినటువంటి ఎంతో అద్భుతమైన బోధన అపోస్తుడైన పౌలు చేశాడు. ప్రియులరా, ఈరోజు మన వర్తమానం టైటిల్ ఏంటి అంటే, ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఆన్ క్రాస్. ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఆన్ క్రాస్. క్రీస్తు శిలువపై చూపించబడిన, ప్రకటించబడిన దేవుని ప్రేమ. దేవుని ప్రేమ, విశ్వాసము, ఇలాంటి టాపిక్స్ నేను చాలాసార్లు చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు కూడా. ఎందుకంటే వెరీ ఈజీ టాపిక్స్, కానీ ఎలా చెప్పాలి, కొత్తగా ఒక కొత్త ప్రాస్పెక్టివ్లో ఎలా చెప్పాలి, ఎలాగా సంఘాన్ని మరి తృప్తిపరచాలి, చాలా కష్టం. ఒక తెలియని వ్యక్తి గురించి మాట్లాడటం ఈజీ, కానీ మీకు తెలిసిన టాపిక్స్ గురించి మాట్లాడడం చాలా కష్టం. ఈరోజు చాలా లోతుగా, ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని ప్రేమ ఏ రీతిగా మానవునికి కల్వరి శిలువపై బయలుపరచబడింది. ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఆన్ క్రాస్ ఆఫ్ కల్వరి. యేసు ప్రభు ప్రేమ. ఇది 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు పౌలు చాలా అద్భుతంగా ప్రేమను గురించి నిర్వచించాడు. ఆయన ఎంత లోతుగా ప్రేమ గురించి అధ్యయనం చేశాడంటే,
ఎంత లోతుగా ప్రేమను నిర్వచించాడంటే 2వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, ప్రవచించు కృపావరము మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలించగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. దిస్ ఈజ్ ద సింపుల్ మెసేజ్ ఆఫ్ బైబిల్. ఎంత గొప్ప జ్ఞానం కలిగినా, ఎన్ని ఆత్మవరాలు కలిగినా, ఎంత శక్తివంతమైన వాళ్ళమైనా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే. ప్రియులరా, ఇంకా మనం ముందుకు చదువుకుంటూ పోతే ప్రేమ గురించి చాలా అద్భుతమైనటువంటి నిర్వచనము ఇచ్చాడు పౌలు గారు. మనం చదువుకుంటాం, చాలాసార్లు కూడా చదివాం. చూడండి ఒకసారి 4వ వచనం నేను చదువుతాను. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, మర్యాదగా నడవదు, సుప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అహంకారం మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. క్రీస్తు ప్రభు మానవాళికి నేర్పించిన ప్రేమ పాఠం ఇది. కారణం ఏంటంటే, దేవుడు ప్రేమించడం మనిషికి నేర్పించాడు. దేవుడు ప్రేమించమని మనిషిని ఆజ్ఞాపించాడు. కానీ ప్రేమకు బదులుగా పాపం మానవ జీవితానికి వచ్చినప్పుడు ఆ పాపం ఏం చేసిందంటే ప్రేమ యొక్క నిర్వచనాన్ని మార్చివేసింది. ఈరోజు మనం ఆలోచన చేసినప్పుడు లోకంలో ప్రేమ గురించి మాట్లాడమంటే ప్రేమ అనే పదం లేకుండా కవులు లేరు, ప్రేమ అనే పదం లేకుండా కథలు లేవు, ప్రేమ అనే కథలు లేకుండా కట్టడలు లేవు, ప్రేమ అనే పదములు లేకుండా ఏదీ లేదు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ప్రేమ అనగా టైటానిక్ సినిమా కాదు, ప్రేమ అనగా లైలా మజ్ను కాదు, ప్రేమ అనగా సలీం అనార్కలి కానే కాదు. ప్రేమ అనేది ఒక కథ కాదు, ప్రేమ అనేది ఒక కట్టడం కాదు. లవ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఏ పర్సనాలిటీ. ఆ ప్రేమకు వ్యక్తిత్వం కావాలి. చచ్చిపోయిన వాళ్ళ గుర్తుగా ఏదో కట్టించేసి ఆ ప్రేమకు గుర్తుగా మంజిలనో లేకపోతే ఏదో పేరు పెడతారు దానికి. కానీ చూడండి, చనిపోయిన వారికి గుర్తుగా, ప్రేమకు గుర్తుగా సమాధులు కట్టించేటువంటి దినాల్లో చావును గెలిచిన దేవుడు ఆయన, చావు యొక్క అధికారాన్ని తొక్కినటువంటి వాడైన ఆ ప్రేమకు గుర్తే కలువరిలో స్థాపించబడిన క్రీస్తు శిలువ. హల్లెలూయా. సర్వ మానవాళికి దేవుడు అందించిన ప్రేమ పాఠమే గొల్గొతాపై దేవుడు స్థాపించిన కలువరి శిలువని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రపంచంలో, లోకములో, భౌతికంగా, సెక్యులర్గా మనం చూసినప్పుడు ప్రేమ అనగానే మనిషి మెలుకులు తిరిగిపోతాడు. అమ్మో ప్రేమ, లవ్. ప్రేమ అనగానే మన భావాలు మారిపోతాయి, ప్రేమ అనగానే మన ఫీలింగ్స్ మారిపోతాయి. కానీ దేవుడు ఆదాముని అవ్వను క్రియేట్ చేసినప్పుడు వారి మధ్యలో పెట్టిన పవిత్రమైన ప్రేమ పాపము చేత రిప్లేస్ చేయబడి, పాపానికి ప్రేమకున్న నిర్వచనము పాపము మార్చివేసింది. అంటే the result of the sin has changed the meaning of love. ప్రేమ యొక్క నిర్వచనాన్ని పాపము మార్చివేసింది. ప్రేమకు బదులుగా లస్ట్ అనేదాన్ని తీసుకొచ్చింది, ప్రేమకు బదులుగా ఇన్ఫాచ్యుయేషన్ అనేదాన్ని తీసుకొచ్చింది, ప్రేమకు బదులుగా వాంఛలను తీసుకొచ్చింది. కానీ దేవుడు పెట్టిన ప్రేమకు నిర్వచనం ఏంటంటే, దేవుడు పెట్టిన ప్రేమ పవిత్రమైంది, దేవుడు పెట్టిన ప్రేమ శ్రేష్టమైంది, అదెంతో గొప్పది, దైవికమైంది. ఈరోజు లోకంలో మనం చూస్తే 2 రకాల ప్రేమలు కనిపిస్తాయి. అమ్మా వింటున్నారా? 2 రకాల ప్రేమలు కనిపిస్తాయి సెక్యులర్ వరల్డ్లో. మొదటిది ఇఫ్ లవ్. ఏంటది? ఇఫ్ లవ్. ఇఫ్ యు లవ్ మీ ఐ విల్ లవ్ యూ. నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా. ఇఫ్ యు గివ్ మీ ఐ విల్ గివ్ యూ. ఇదే కదా, ఇది బదులు ఆశించేటువంటి ప్రేమ. ఇఫ్ లవ్ అంటారు దీన్ని కదా. లోకంలో ఎక్కడైనా ఇదే. ఇది లేకపోతే ఇంకా బండ్లెక్కి తిరుగుతారు, లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఏముంది నీ దగ్గర అంతా ఖాళీ, ఇచ్చేలో బాయ్ బాయ్ తలక్ కథం. ఇఫ్ లవ్ బదులు ఆశించే ప్రేమ. 2వ రకమైన ప్రేమ లోకంలో మనకు కనిపిస్తుంది ఏంటంటే బట్ లవ్. బట్ లవ్. ప్రేమిస్తాను కానీ, ఇస్తాను కానీ, పెళ్లి చేసుకుంటాను కానీ,
ప్రియులరా, యేసుక్రీస్తు మానవాళికి అందించిన ప్రేమలో ఇఫ్ లవ్ లేదు, బట్ లవ్ లేదు. సో గాడ్ సెంట్ హిస్ బిగాటెన్ సన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన కుమారుణ్ణి ఈ లోకానికి ప్రపించాడు. ప్రపంచంలో బదులు ఆశించే ప్రేమను మనం చూస్తాం, షరతులతో కూడిన ప్రేమను మనం చూస్తాం ప్రియులారా. కానీ దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ, దేవుని ప్రేమ బదులు ఆశించని ప్రేమ. ఇందాక మనం పాడుకున్నాం, లోయల కంటే లోతైన ప్రేమ, పర్వతముల కంటే ఎత్తైన ప్రేమ. ఆ ప్రేమను కొలవటం ఎవరి వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కాదు. ప్రేమ అనేది కేవలము పదములతో సరిపోయేది కాదు, ప్రేమ అనేది కేవలము వాక్యములతో రాసేది కాదు. దేవుని ప్రేమను వర్ణించడానికి కవులు సరిపోలేదు, దేవుని ప్రేమను సరిపోవడానికి కొన్ని లక్షల కోట్ల పాటలు రాసినా ఇంకా ఇంకా ఆయన ప్రేమ అంత ఉన్నతమైంది. రిక్ వారెన్ గారు మీకు తెలుసు, అద్భుతమైన దైవజనుడు రిక్ వారెన్ అనేటువంటి భక్తుడు ఇలా అన్నాడు, గాడ్స్ లవ్ ఈజ్ లైక్ ఎ ఓషియన్, యూ కెన్ సీ ఇట్స్ బిగినింగ్ బట్ నాట్ ఇట్స్ ఎండ్. దేవుని ప్రేమ అనేది సముద్రం లాంటిది, దాని ప్రారంభం మనం చూడగలం కానీ దాని ముగింపును మనం ఎప్పటికి కూడా చూడలేం. Am I right? దేవుని ప్రేమ అంత విస్తారమైంది, దేవుని ప్రేమ అంత గంభీరమైంది, అంత లోతైనది ప్రియులరా. ఆ ప్రేమను ఈ లోక ప్రేమలతో పోల్చలేము, ఎప్పటికీ కానీ కాదు. ఈరోజు క్రీస్తు ప్రేమ కల్వరి దగ్గరికి మనం రావడానికి ముందు జరిగిన సంఘటనలు కొంచెం జాగ్రత్తగా లోతుగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనిషిని ప్రేమించాడు, మనిషిని ప్రేమించడం దేవునికి ఇష్టం, మనిషితో సహవాసం చేయడం దేవునికి ఇష్టం. దేవుడు ఎంతగా మనిషిని ప్రేమించాడంటే, మనిషిని సృజించాలనుకున్నప్పుడు ప్రియులరా మానవుణ్ణి తన రూపములో సృజించుకున్నాడు. దేవునికి స్వార్థం లేదు ఇక్కడ, దేవునికి ఇగో అంతకంటే లేదు. మానవుడు తుచ్చమైన వాడు, నా రూపంలో ఉండటం ఏంటి అనుకోలేదు దేవుడు. దేవునికి ఉన్న చెవులు మనకు కూడా, దేవునికి ఉన్న ముక్కు మనకు కూడా ఉంది. ఒకవేళ సామర్థ్యములో పొటెన్షియల్లో తేడాలు ఉండొచ్చు, కానీ దేవునితో మనం పోల్చదగిన వారం కాము. కానీ దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడంటే, నా జిరాక్స్, నా రూపములో నా పోలికలో చేసుకున్నటువంటి మనిషి మానవుడు అని దేవుడు కోరుకున్నాడు. ప్రియులరా, గాడ్స్ లవ్ ఇన్ క్రియేషన్ మొదటి పాయింట్. గాడ్స్ లవ్ ఇన్ క్రియేషన్, సృష్టిలో దేవుని ప్రేమ అణువణువున ఏమంటే అవాదమేమైనా మొక్కలు నాటారా, అవాదేమైనా నీళ్లు పోసారా, అవాదేమైనా కష్టపడి భూమిని దున్ని సేద్యం చేశారా? వారు వేయని తోటలో దేవుడు వారిని పెట్టాడు, వారి చేయని వ్యవసాయంలో అద్భుతమైన ఆహారమును వారికి ఇచ్చాడు. ముందుగానే సృజించబడిన ఆకాశ పక్షులు, జంతువులు, ప్రాకేవి, ఎగిరే వాటన్నిటికీ నామకరణం చేసే భాగ్యాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. మనిషి జీవితమే అద్భుతం, సువర్ణయుగం అది. దేవుడు మానవుడు కలిసి సహవాసం చేసినటువంటి అద్భుతమైన సమయం అది. ప్రియులరా, దేవుని ప్రేమ సృష్టిలో అణువణువున మనకు కనిపిస్తుంది. అది the reason for creation of God is nothing but God wants somebody to love. ప్రేమించడానికి దేవునికి ఎవరైనా కావాలి. అందుకని దేవుడు తన పోలికలో ఆదామును క్రియేట్ చేసుకున్నాడు. నేను ఎవరైనా ప్రేమించాలంటే నాకు ఎవరైనా కావాలి. నాకు నేనుగా ప్రేమించుకునేది ప్రేమ కాదు, నా లోపల దాచుకునేది ప్రేమ కాదు. దేవుడు ప్రేమించాలనుకున్నప్పుడు, అందుకనే మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం 16వ వచనంలో మనందరికీ ఇష్టమైన మాట, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు. 1 John chapter 4 verse 8 and 16 రెండు చోట్ల ఇదే మాట రాయబడింది. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఇంకా మనం దాన్ని కొన్ని వర్షన్స్లో చూస్తే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్. అందుకని బైబిల్కి మరొక పేరు ఉంది. ఒకప్పుడు పూర్వం బైబిల్ సొసైటీ వారు రచించిన బైబిల్ పైన ప్రేమ పుస్తకము లేక ప్రేమ గ్రంథం అని పెట్టారు. దేనికి? ఇది మానవ జాతికి దేవుడు రాసిన ప్రేమ కావ్యం బైబిల్ గ్రంథం. హల్లెలూయా. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో ఇదిగో ఇందులో రాయబడి ఉంది. ప్రతి లైన్లో దేవుని ప్రేమ మనకు కనపడాలి, ప్రతి చాప్టర్లో దేవుని ప్రేమ మనకు కనపడాలి, ప్రతి అధ్యాయంలో దేవుని ప్రేమ. ఎంతగా మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడో ఈ గ్రంథం మనకు తెలియచేస్తూనే ఉంది.
మీరు చదువుతున్నప్పుడు మీ ఒళ్ళు పులకరించిపోవాలా, మీ మనసు చెలించిపోవాలా, ఆయన ప్రేమకు బానిసలైపోవాలా. అదే శక్తివంతమైన దేవుని చేత రాయబడిన దేవుని ప్రేమ కావ్యం ఇది. హల్లెలూయా. లవ్ లెటర్ టు ది హ్యుమానిటీ, మానవ జాతికి దేవుడు రాసిన ప్రేమ కావ్యం ఇది. దేవునికి స్తోత్రం. సో మొదటిగా సృష్టిలో మనం చూసినప్పుడు దేవుడు ఆ సృష్టి వెనుక ప్రతిదాన్ని సృష్టించడంలో లవ్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ హార్ట్. ప్రేమ అనేది ఆయన హృదయంలో ప్రారంభమైంది. లవ్ అనే దానికి ఎక్కడ ప్రారంభం అంటే వెనక్కి వెళితే వీళ్ళు అక్కడ బ్యాంకాక్ వెళ్ళో లేకపోతే సింగపూర్ వెళ్ళే ప్రేమను రాస్తారు, స్టోరీలు రాస్తారు చూసారా, అక్కడ కాదు. ప్రేమకు ప్రారంభం ఎక్కడో తెలుసా? దేవుని హృదయం. దేవుని హృదయంలో నుంచి పుట్టుకొచ్చింది ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిలో దేవుడు 6 దినాల సృష్టిలో దేవుని ప్రేమ మనకు కనిపిస్తుంది. మనిషిని సృజించడంలో దేవుని ప్రేమ మనకు కనిపిస్తుంది. అవ్వను సృష్టించడంలో దేవుని ప్రేమ మనకు కనిపిస్తుంది. క్రియేషన్లో ఆ ప్రేమమయమైపోయింది. ప్రేమలోకం అంత జగత్తంతా ప్రేమే. అడుగడుగున ప్రేమే. ఎంత అద్భుతమైన మాటలు, ఎంత మంచి భోజనాలు, అవ్వాదము, కులుకులు నవ్వులు, వాళ్ళ డ్యూయెట్స్, వాళ్ళ పాటలు, ఏదైనా మనమంతా కూడా ఒక అద్భుతమైనటువంటి గార్డెన్ అది. ప్రేమ ప్రేమ దేవుని ప్రేమతో నిండిపోయింది. కానీ వారి అవిధేయత, వారు చేసిన పాపం ప్రేమకు ఒక సబ్స్టిట్యూట్గా మారిపోయింది. ప్రేమను రిప్లేస్ చేసింది. ఆ ప్రేమకు బదులుగా వాళ్ళు దేవుని నుంచి ఆ శాపాన్ని పొందుకున్నారు. ఆ ఏదేను వనంలో నుంచి బయటికి త్రోసివేశారు. దేవుడు 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహామును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేర్ వాజ్ ఏ కవనెంట్ విత్ ఇజ్రాయెల్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కోరుకున్నాడు. మొదటిగా గాడ్స్ లవ్ ఇన్ క్రియేషన్, రెండవదిగా గాడ్స్ లవ్ ఇన్ కవనెంట్ విత్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడి చేసిన నిబంధనలో కూడా దేవుని ప్రేమ ఉంది. ఏమండి, ఇంట్లో పిల్లాడు తప్పు చేశాడు అనుకోండి, ఉదయం తప్పు చేశాడు అనుకుందాం, ఏదైనా తప్పు చేశాడు, ఏదో కప్పు బగలు కొట్టాడు, లేదా ఏదో బగలు కొట్టాడు, మీరు అప్పుడు కోప్పడతారు, కావాలంటే 2 బీగుతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? టైం గడుస్తూ ఉంటుంది. మధ్యాహ్నం కల్లా భోజనం చేసావా? చేయలేదు, నేను అలాగే మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తిన్నావా? చేయలే. ఈ తండ్రి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఎంత ఉన్నతమైందంటే వాడు రాకపోయినా వీళ్ళే వెళ్తారు. ఆ అన్నం కలుపుకొని, భోజనం కలుపుకొని తీసుకెళ్ళి తినిపిస్తారు. తప్పు చేసింది వాడే, ప్రేమను మరలా చూపించింది కూడా తల్లిదండ్రులే. ఇక్కడ జరిగింది కూడా అదే. పాపం చేశారు, అవిధేయత వచ్చింది, దేవుని నుంచి దూరం అయిపోయారు. 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అబ్రహాంని ఎన్నిక చేసుకున్నాడు. నీ జనమే నా జనము, ఐ విల్ బి యువర్ గాడ్. నేను మీకు దేవుణ్ణి ఉంటాను. నీకు వ్యతిరేకంగా రూపించబడింది ఏది నీ ఎదుటి లేదు. ప్రపంచమంతా నీ వశమైపోతుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కోరుకున్నాడు. ఇశ్రాయేలును బలమైన జనాంగంగా మార్చాడు. వారికి ఎదురుగా వచ్చినటువంటి ఎన్నో దేశాలు, ఫిలిస్తీన్లు, అమోరీలు, పెరిజ్జీలు, యోబుసీలు, అమాలేకీలు, ఇన్ని దేశాలు, వాటన్నిటిని దేవుడు నాశనం చేస్తూ ఇశ్రాయేలును బలమైన రాజ్యంగా దేవుడు మార్చాడు. దానిలో కూడా దేవుని ప్రేమ కనిపిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుని కోరుకున్నాడు. ఇశ్రాయేలు పట్ల ఒక నిబంధన సంబంధమైన అగ్రిమెంట్ని చేసుకున్నాడు. అది అగ్రిమెంటల్ లవ్, నిబంధన సంబంధమైన ప్రేమ. ఒకసారి ఈ మాట చదవండి. లేవియా గ్రంథము 19వ అధ్యాయం 18వ వచనం. లేవియా గ్రంథము 19:18. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నెతన్యాహుకు చెప్పండి ఈ మాట. అప్పట్లో దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసినప్పుడు ఏమండి, ఇశ్రాయేలు ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? ఒక మాట చెప్పనివ్వండి. ఇశ్రాయేలు, నీ చుట్టుపక్కల ఉన్న వారిని నీవు ప్రేమించాలి, యుద్ధాలు చేయొద్దు. ఇశ్రాయేలు, అందరికీ దేవుని ప్రేమను పంచడానికి నీ ఒక సాధనం కావాలి. నీ ద్వారా లోకము దేవుని ప్రేమను తెలుసుకోవాలి. లేవియా కాండము 19వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే చూడండి, ఆల్మోస్ట్ 18వ వచనం నుంచి చూస్తే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. పైన మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి, ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరి మీద బాంబులు వేయకూడదు, ఎవరిని నిధిహేతముగా చంపకూడదు. దేవుడు ఎంత ప్రేమమయుడో నీ ద్వారా లోకం తెలుసుకోవాలి. కానీ ఈరోజు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఆధిపత్యాన్ని చూపించుకోవడం కొరకు ఎవరు కాముగుంటే వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు.
ఈ ఘోరమైన పరిస్థితి దేవునికి, ఇది దేవుడు కోరుకున్న విధానం అది కాదు. దేవుని ప్రేమ ఇశ్రాయేలు ద్వారా లోకం అనుభవించాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని ప్రేమకు ఇశ్రాయేల్ అనేది ఒక ఛానల్ కావాలని దేవుడు కోరుకున్నాడు. ప్రేమనే లోకానికి చూపించాలి తప్ప కీడును ఎంత మాత్రం కానే కాదు. దేవుని ప్రేమ మనకు ఎక్కడ కనిపిస్తుందంటే ఆల్మోస్ట్ ఈ 5 కాండాల్లో కూడా, ఆది కాండము, నిర్గమాకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములో కూడా, టిల్ జాషువాలో వాళ్ళు ఆ ప్రామిస్ ల్యాండ్లోకి వచ్చి స్థిరపడేంత వరకు కూడా దేవుడు అడుగడుగున వారి పట్ల ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. మాంసం కావాలన్నప్పుడు ఇచ్చాడు, ఇంకేం కావాలి, ఏది కావాలన్న ప్రభు అనుగ్రహించాడు. దేవుని ప్రేమను ప్రతిదినము చూపిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, మొదటిది సృష్టిలో దేవుని ప్రేమను మనం చూస్తాం. రెండవదిగా ఏ కవనెంట్ విత్ ఇజ్రాయెల్, దేవుడు ఇజ్రాయెల్తో చేసిన నిబంధన వెనుక దేవుని ప్రేమను మనం చూస్తాం. ఆఖరిగా గాడ్స్ లవ్ త్రూ క్రైస్ట్. 3 C's చెప్పాను నేను. మొదటిది క్రియేషన్, రెండవది కవనెంట్, మూడవది క్రైస్ట్. దేవుని ప్రేమ మనకు ఎక్కడ కనిపిస్తుంది ఇంకంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. హల్లెలూయా. అది సృష్టి చేశాడు, పాపం ద్వారా సృష్టి పాడైపోయింది. దేవుడు ఇశ్రాయేలును కోరుకున్నాడు. వాళ్ళ అవిధేయత, వారి తిరుగుబాటు, వారికి ఉన్న దౌర్భాగ్యమైన పాపం, వ్యభిచారము, అన్ని జనులతో సాంగత్యము, దేవునికి పదే పదే వ్యతిరేకమైన పాపం చేసుకుంటూ కూడా వాళ్ళు దేవునికి దూరం అయిపోయాడు. ఎబ్రీ పత్రిక 1:1 ప్రస్తుత కాలమందు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా లోకానికి ప్రేమనందించాడు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎలాగా? ఏదో ఒక అగ్రిమెంట్ రాస్తే సరిపోద్దా? ప్రేమ కావ్యం రాస్తే సరిపోద్దా? కాదు. తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. తన కుమారుని లోకానికి రావడం ద్వారా, తన కుమారుడు రావడమే కాదు, నడవడమే కాదు, బోధించడమే కాదు, సర్వమానవాళి కొరకు తన ప్రాణం పెట్టడం ద్వారా దేవుని ప్రేమను సంపూర్ణంగా, దాన్ని అంటాము అల్టిమేట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఎంత లోతయిందో, ఎంత ఎత్తైనదో, ఎంత గంభీరమైందో మనకు తెలియాలంటే ఆ కుమారుని మరణం వైపు మనం చూడాలి. హల్లెలూయా. సో దేవుని ప్రేమ ఎంత, ఎలాగ మనం వర్ణించాలి? వర్ణించాలంటే ఆ క్రీస్తు ప్రభు యొక్క సిలువను మనం చూసినప్పుడు ఆ ప్రేమ మనకు అర్థమవుతుంది. ప్రియులరా, మనం పదే యోహాను సువార్తలో మనం చదువుకుంటాం. 4:10 ఒకసారి మాట చూడండి. మొదటి యోహాను పత్రిక 4:10. 1 John chapter 4:10. మనం దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం యుంటకు, కింద మాట అండర్లైన్ చేసుకొని గట్టిగా, ఇందులో ప్రేమయున్నది. హల్లెలూయా. ద రూట్ కాజ్ ఫర్ అవర్ సాల్వేషన్. దేవుడు ఎందుకు తన కుమారుని పంపాడు? అందుకే ఇందులో ప్రేమయున్నది. చెప్పండి బిగ్గరగా, ఇందులో ప్రేమయున్నది. హల్లెలూయా. మనము కోరుకోలేదు కానీ, మనము పిలవలేదు కానీ, మనము ప్రేమించలేదు కానీ, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు. తన కుమారుని మన పాప ప్రాయశ్చిత్తము కొరకు పంపించాడు. ఆయన శిలువ మీద వేలాడు తీశాడు. తాను కార్చిన ప్రశస్తమైన రక్తము చేత మానవాళికి విడుదల కలిగింది, విమోచన కలిగింది. ఇందులో ప్రేమ ఉంది. ఇంకా చెప్పమంటారా? దేవుడేమో మనిషిని ప్రేమిస్తే మధ్యలో బలైపోయింది ఎవరు? చెప్పాలి, ఎవరు? దేవుడు మనిషిని ప్రేమిస్తే మధ్యలో బలైపోయింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. తన కుమారునైనా చెయ్యి విడవడానికి ఆయన ఇష్టపడ్డాడు కానీ మనల్ని చెయ్యి విడవడానికి ఆయన ఇష్టపడలేదు. తన కుమారునైనా బలి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు కానీ మనిషిని బలి ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. నరకములో కొట్టుకుపోతున్న మనలను, శాపములో మునిగిపోయిన మనలను చేయి విడవక మన సంక్షేమము కొరకు, మన విమోచన కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఎన్నిసార్లు లెంట్ డేస్ మీరు జరుపుకున్నారు? ఎన్నిసార్లు గుడ్ ఫ్రైడే ఆరాధనలకు మీరు వెళ్ళారు? కానీ దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోకపోతే మనం అబద్ధమాడిన వారము. మొదటి యోహాను పత్రిక 1వ చదువుకోండి మీరు. దేవుని ప్రేమని మీరు అర్థం చేసుకోకపోతే, అండర్స్టాండింగ్ గాడ్స్ లవ్ ఇన్ అవర్ లైఫ్, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం మనకి ఎంతైనా అవసరం. ఇందాక నేను చెప్పాను కదా ప్రియులరా, దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఒక సముద్రం లాంటిది. దాని ప్రారంభం మనం చూడగలం కానీ ముగింపును మనం చూడలేం. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ఎంత ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమ అయితే నాకు కారు రాలేదేంటి, ఇల్లు రాలేదేంటి? అన్నిటికంటే మించింది దేవుని ప్రేమ. మనం ఏమి కోరుకున్నామో అంతే నేను చెప్పాను. ప్రేమ అంటే కట్టడం కాదు,
ప్రేమ అంటే పదములు కాదు, ప్రేమ అంటే ఒక లవ్ లెటర్ రాసివ్వడం కాదు. ప్రేమ అంటే ఇట్స్ ఎ పర్సన్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్. ప్రేమ రూపంలో మన కొరకు దిగి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రేమకు రూపం ఉంటే, ప్రేమకు ఆకారం ఉంటే అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తాజ్మహల్ చూపించి ప్రేమ గుర్తు అంటారు మన వాళ్ళు, కానీ కలువరిలో స్థాపించిన క్రీస్తు ప్రభువే, ఆ సిలువయే అస్సలైన సిస్సలైన ప్రేమకు నిర్వచనం. ప్రేమలో ఒక పెద్ద లైను, ఒక చిన్న లైను. దాన్ని తీసుకోండి మీరు. ఒక పెద్ద లైను, ఒక చిన్న లైను ఎలా మారిందంటే, ఒక పెద్ద లైను, ఒక చిన్న లైను క్రాస్ లాగా మారింది. ఆ ప్రేమే సిలువ మారింది. ఆ ప్రేమే ఒక ద పిక్చర్ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమకు చిత్రముగా, పటముగా మారిందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. దేవుడు మనిషిని ప్రేమించాడు, దేవుడు మనిషిని కోరుకున్నాడు, దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో. ద డెప్త్ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ అంత విస్తారమైంది, అంత లోతైందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా పదాలు రాస్తాం. త్యాగపూరితమైంది దేవుని ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్. అందుకని తనను తాను బలిగా అర్పించుకున్న వానికంటే ఎక్కువగా తన స్నేహితుని ప్రేమించిన ఎవడు కూడా లేడు. తనను తాను అప్పగించుకున్న వానికంటే. 10th క్లాస్ చదువుతున్నప్పుడు మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. టీ తాగడానికి వెళ్ళేవాళ్ళమా, సరే డబ్బులు లేవురా, సరే నేను ఇస్తా డబ్బులు. టీ అయిపోయిందో లేదురా, డబ్బులు వేయరా అని వాడాడు. టీ తాగడం అవ్వకముందే డబ్బులు వేయరా, అరే డబ్బులు లేవన్నాను కదా. త్యాగం లేదు ఇక్కడ. బదులు కోరుకునేది దేవుని ప్రేమ కాదు ప్రియులారా, ఆశించేది దేవుని ప్రేమ కాదు. సిలువలో మానవాళికి దేవుడు చూపించిన ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, సెల్ఫ్లెస్ లవ్. తనను తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు ఆయన దిగి వచ్చాడు. తనకున్నదంతా మన కొరకు ఇచ్చేశాడు. ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన మన కొరకు కార్చాడు. ఇంకా చెప్పమంటారా, ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా మానవ జాతి కొరకు ఆయన ఇచ్చేశాడు. ఆయన మన కొరకు ఇవ్వటంలో ఏది దాచుకోలేదు. మీ ఫ్రెండ్స్ని చూస్తే జేబులో డబ్బులున్నా లేవురని ఆయన అంటారు, కానీ దేవుడు తన కొరకు, మన కొరకు ఏమీ దాచుకోకుండా సమస్తం ఇచ్చేశాడు. నిస్వార్థమైన ప్రేమ, సెల్ఫ్లెస్ లవ్ దేవుంది. నిస్వార్థం. ఆయన తనను తాను చూసుకోలేదు, తనను తాను కోరుకోలేదు, తన కొరకు తాను ఏది కూడా ఉంచుకోలేదు. ప్రియులారా, అవమానించబడ్డాడు, గేలి చేయబడ్డాడు, అపహాసించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, ఏడవబడ్డాడు, కొట్టబడ్డాడు. ఎన్ని రీతులుగా బాధించినను నోరు మెదపలేదు. బొచ్చు కంతరించు వానిదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనిగా మన కొరకు సహించాడు. నిస్వార్థమైన ప్రేమ ఆయన ప్రేమ. మూడవది విధేయత కలిగిన ప్రేమ ఆయన ప్రేమ. అదే చెప్పాను కదా, దేవుడు ఒక ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్లో ఎవరిని పంపిస్తానంటే, తండ్రి నన్ను పంపించిన ఆయన. విధేయతతో ఆయన లోకానికి దిగి వచ్చాడు. విధేయతతో ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ద వర్డ్ ఆఫ్ ఒబీడియన్స్ టు గాడ్స్ విల్, దేవుని ప్రణాళికకు క్రీస్తు ప్రభు వారి సంపూర్ణ విధేయత. హల్లెలూయా. భార్యాభర్తలు ప్రేమించుకుంటున్నారు అంటే ఆ ఇద్దరి మధ్యలో ఏముండాలి చెప్పండి? విధేయత అనేది ఖచ్చితంగా ఉండాలి. విధేయత లేని చోట ప్రేమ నిలవదు. ఏదో ఒక రోజు జుట్లు పట్టుకుంటారు ఖచ్చితంగా, ఏదో ఒక రోజు కొట్టుకుంటారు, ఏదో ఒక రోజు పొడుచుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రేమలో విధేయత కావాలి. గ్రీక్ బైబిల్లో ప్రేమ కొరకు 5 పదాలు వాడారు. గ్రీక్ బైబిల్లో ప్రేమ కొరకు 5 రకాల పదాలు వాడారు. మొదటిది ఈరోస్ అంటే లవ్ బిట్వీన్ ఉమెన్ అండ్ మ్యాన్, రొమాంటిక్ లవ్. భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమకు గ్రీక్ బైబిల్లో ఎరోస్, ఎరోస్ అన్న మాట వాడారు. చూడండి ఇక్కడ. రెండవదిగా ఫిలియా అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నదాన్ని ఫిలియా అంటారు. ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న ప్రేమను ఫిలియా అంటారు. ఆ తర్వాత మూడవదిగా స్టోర్జ్ అంటే ఫ్యామిలీ మధ్యలో, సిబ్లింగ్స్ మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే ప్రేమను స్టోర్జ్ అంటారు. నాలుగవది ఫిలాఫ్టియా అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం. మనం అంతే, బట్టలు కనీసం నలగనీరు అనమాట. సెల్ఫ్ లవ్,
లవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనమే ప్రేమించుకోవడం. బైబిల్లో ఈ ప్రేమ కూడా ఉంది. ఆఖరి ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ అగాపే, గాడ్స్ లవ్ ఫర్ హిస్ క్రియేషన్. తన సృష్టి కొరకు దేవుడు చూపించిన అద్భుతమైన ప్రేమ. సో ప్రేమ అన్నప్పుడు, ప్రేమను మనం నిర్వచిస్తున్నప్పుడు ప్రేమలు అన్ని రకాల ప్రేమలు కాదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ప్రేమలు ఎన్ని రకాలుగా నిర్వచించిన, ప్రేమలు ఎన్ని దారుల్లో వ్యక్తపరిచిన, ప్రేమకు ప్రారంభం మాత్రం దేవుడే. ప్రేమ అనేది ప్రారంభమైంది దేవుని హృదయంలోనే. అందుకనే అన్ని ప్రేమల కంటే శాశ్వతమైన ప్రేమ, బలమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ అగాపే ప్రేమ. దేవుడు మానవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు, లోకమును ఎంతగానో ప్రేమించాడు, తన కుమారుని సైతం మన కొరకు అర్పించేశాడు. ఆయన హీ డెమాన్స్ట్రేటెడ్. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో చెప్పమంటారా? ఆయన ప్రేమ ఈ క్షణమందు మీ మీద ఉంది. ఈ క్షణమందు ఆయన చేత మీరు ప్రేమించబడుతున్నారు. ఇక్కడ ఏమండి, ఎవరైనా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ప్రేమిస్తున్న వానికంటే ప్రేమించబడుతున్న వ్యక్తి ఇంపార్టెంట్. అర్థమైంది నా మాట? ప్రేమిస్తున్నదేమో దేవుడు, ప్రేమించబడుతుందేమో మనము. వై ఎందుకంటే యు ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్ టుడే. ఈరోజు దేవునికి మీరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. ప్రేమించటానికే దేవుడు మనల్ని పిలిచాడు, ప్రేమించడానికే దేవుడు మనల్ని రక్షించాడు, ప్రేమను పంచుకోవడానికే దేవుడు మనల్ని సంఘముగా కడుతున్నాడు. అందుకనే డెఫినేషన్ ఎలా మారిపోయిందో చూడండి. ఎలాగా అంటే ఆయనేమో వరుడుగా, మనమేమో వధువుగా ఆయన కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఏంటి దేవునికి మన మధ్యలో ఉన్న సంబంధం అంటే, ఇది ఒక భార్య భర్త మధ్యలో ఉండాల్సిన ప్రేమ సంబంధం. వరునికి వధునికి మధ్యలో ఉండాల్సిన పవిత్రమైన శ్రేష్టమైన ప్రేమ ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. దేవుడు అందుకనే దేవుడు సృష్టిని చేశాడు. అందుకనే అబ్రహాము ద్వారా నిబంధనను స్థాపించాడు. అందుకనే తన కుమారుని ద్వారా కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మానవాళికి తన ప్రేమను సంపూర్ణంగా ఆయన అందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కల్వరిని చూస్తున్నప్పుడు, కల్వరిలో ఖాళీగా ఉన్న ఆ సిలువను చూస్తున్నప్పుడు 3 విషయాలు నాకు బోధిస్తూ ఉంది. ఆ ఎంప్టీ క్రాస్ నాకేం బోధిస్తుందంటే, మొదటిగా ఆ ఫౌండేషన్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమకు అది పునాది. అవునా కదా? దేవుని ప్రేమకు పునాది ఏంటి? దర్శకుని హృదయం కాదు, దర్శకుని కలము కాదు. దేవుని ప్రేమకు పునాది కల్వరిలో స్థాపించబడిన దేవుని సిలువ. రెండవది, ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమకు అది ప్రతిరూపం. హల్లెలూయా. ఎలాగ దేవుడు నన్ను ప్రేమించాడంటే మీరు ఎవరికైనా చెప్పండి, సిలువే. దేర్ ఈజ్ నో గాడ్ లైక్ జీసస్, దేర్ ఈజ్ నో రిలీజన్ లైక్ క్రైస్ట్ క్రిస్టియానిటీ, వేర్ గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్ అండ్ డైడ్ ఫర్ ద హ్యుమానిటీ. మానవ జాతి కొరకు తనను తాను చంపుకున్న దేవుడు క్రీస్తు ప్రభు తప్ప ఈ లోకములో ఎవ్వరు కూడా లేరు. అందుకనే క్రాస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమకు ఆ సిలువ ప్రతిరూపము. మూడవది, ప్రొడక్షన్ ఆఫ్ లవ్. మొదటిది ఫౌండేషన్ ఆఫ్ లవ్, రెండవది పిక్చర్ ఆఫ్ లవ్, మూడవది ప్రొడక్షన్ ఆఫ్ లవ్. మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం ప్రేమించడం? మేము ప్రేమించలాగిన మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. ఆ సిలువ నుంచి జాలువారిన ప్రేమే. అదిగో ఆ బ్రదర్స్ కలకత్తా నుంచి వచ్చారు, వీళ్ళు ఇటుపక్క నుంచి వచ్చారు, వీళ్ళు ఇంకొక చోట నుంచి వచ్చారు. మన యొక్క కుటుంబాలు వేరు, మన యొక్క నేపథ్యాలు వేరు, మన ఇంటి పేర్లు వేరు, మన మనస్తత్వాలు వేరు. కానీ క్రీస్తు రక్తముతో కడగబడిన వారముగా ఒకరినొకరము దేవుని ప్రేమకు బద్ధులమయ్యాము. నేను మిమ్మల్ని ప్రేమించునలాగున మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. ద ప్రొడక్షన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. క్రీస్తు సిలువయే సర్వ మానవాళికి ప్రేమను ఉత్పత్తి చేసే కేంద్రం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నేను పదే చెప్తాను, నీవు నీ పక్కవారిని ప్రేమించాలంటే మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి.
నీ భార్యను ప్రేమించాలంటే మొదటగా దేవుని ప్రేమించాలి. నీ భర్తను ప్రేమించాలంటే మొదటగా దేవుని ప్రేమించాలి. ప్రేమను ఆస్వాదించాలంటే దేవుని ప్రేమను మొదట నేను తెలుసుకోవాలి. అప్పుడే నా పక్కన వారిని, నా భార్యను, నా కుటుంబాన్ని నేను ప్రేమించగలుగుతాను. టు నో హౌ టు లవ్ పీపుల్, ఐ నీడ్ టు నో హౌ టు లవ్ గాడ్. దేవుని ఎలా ప్రేమించాలని తెలుసుకున్నప్పుడు లోకాన్ని కూడా నేను అలాగే ప్రేమించగలుగుతాను. ప్రియులరా, మీరు సిలువను చూస్తున్నప్పుడు ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. క్రాస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ లవ్. క్రాస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ లవ్. మూడవది, క్రాస్ ఈజ్ ది ప్రొడక్షన్ ఆఫ్ లవ్. హల్లెలూయా. ఈరోజు చాలా సంవత్సరాలుగా గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం. కూర్చోమ్మా. చాలా సంవత్సరాలుగా మనం గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం. లెంట్ సీజన్లో పాల్గొంటున్నాం. పర్సనల్ ప్రేయర్లో మీరు పాల్గొంటున్నారు. సిలువను ధ్యానం చేస్తున్నారు. చాలా వర్తమానాలు మీరు వింటున్నారు. కానీ సిలువను మీరు చూస్తున్నప్పుడు ఆ సిలువ మీ జీవితాన్ని ఎలా మార్చగలిగింది, సిలువలో మనకు అందించబడిన ప్రేమ ద్వారా మీ జీవితం ఎలాగా రూపాంతరం చెందింది, నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నప్పుడు క్రాస్ అండ్ హిస్ లవ్ చేంజ్డ్ మై హార్ట్ ఫర్ ఎవర్. ఆ ప్రేమ నా హృదయాన్ని శాశ్వతంగా మార్చేసింది. హల్లెలూయా. ఒకప్పుడు మురికి హృదయం, మీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు ఇర్మియా గ్రంథంలో కదా. కానీ క్రీస్తు ప్రభు రక్తము ద్వారా దేవుడు హృదయాన్ని శ్రేష్టమైందిగా మార్చివేశాడు. నూతన సృష్టిగా దేవుడు మార్చివేశాడు. హిస్ లవ్ చేంజ్డ్ మై హార్ట్. ఆ ప్రేమ నా హృదయాన్ని మార్చివేసింది. మన వాళ్ళు అంటారు కదా, ప్రేమ గుడ్డిదండి, ఎవరినైనా మార్చేస్తుంది. ప్రేమకు మార్చేటువంటి శక్తి ఉంది. అది కదా, ప్రేమకు మార్చేటువంటి శక్తి ఉంది. కొన్ని మనం చూస్తున్నప్పుడు చాలా నవ్వు వస్తుంది. అంటే నిజంగా ప్రేమ గుడ్డిదేనా? ప్రేమ గుడ్డిదే కదా, కుంటిది కూడా. ప్రేమ కొన్నిసార్లు ఉంగిపోతుంది కూడా. ఈ మధ్యలో రకరకాలుగా ఎన్నో వార్తలు, ఉదాంతాలు, రకరకాల హత్యలు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తన పొరుగు వారిని ప్రేమించాలంటే మొదటగా ఆ వ్యక్తి దేవుని ప్రేమతో మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లోకములో ప్రేమను స్పష్టంగా మనం చూపించగలగాలంటే ఆ వ్యక్తి దేవుని ప్రేమ చేత ప్రభావితం చేయబడాలి. దేవుని ప్రేమను అనుభవించగలగాలి. పెళ్ళి కానివారు, పెళ్ళి చేసుకుంటున్న వారు, పెళ్ళైన వారు పవిత్రమైన వివాహ బంధంలో మనం అందరం ఉండాలంటే దేవుని ప్రేమతో మనం అందరము నింపబడాలి. హల్లెలూయా. మొదటిగా హిస్ లవ్ చేంజ్డ్ మై హార్ట్. రెండవది చాలా ప్రాముఖ్యమైనది, హిస్ లవ్ చేంజ్డ్ మై ప్రేయర్ లైఫ్. ఏమంటే అర్థమైందా? ఎవరైనా ప్రేమిస్తున్నారు అనుకోండి, ప్రార్థనకు వచ్చినా కూడా ఇంకా రిప్లై ఇవ్వట్లేదండి, కారణం ఏంటంటే ఐ లవ్ దట్ పర్సన్. చర్చ్కి వచ్చినా కానీ రిప్లై ఇవ్వట్లేదండి, కారణం ఏంటంటే ఆ ప్రేమిస్తున్న వ్యక్తితో మనము ఆ ప్రాక్సిమిటీని కలిగి ఉంటాం, సాన్నిహిత్యాన్ని మనం కలిగి ఉంటాం కదా. అంటే ఏదో ఒక విధంగా టచ్లో ఉండాలి, కాంటాక్ట్లో ఉండాలి. ఈ మధ్య గూగుల్ పేలో కూడా చాటింగ్లు చేసుకుంటున్నారంటే ఎంత దారుణం అండి. ఏమన్నా వింటున్నారా? ఫోన్పేలో, గూగుల్ పేలో కూడా చాటింగ్. ఎందుకంటే మామూలు ఇన్స్టాల్లో వీటిలో పేరెంట్స్ చూస్తున్నారని చెప్పి గూగుల్ యూ వాంటెడ్ టు బీ టచ్ విత్ దిస్ పీపుల్. నీవు ప్రేమిస్తున్న వారితో టచ్లో ఉండాలి, దగ్గరగా ఉండాలి, సన్నిహితంగా ఉండాలి. అక్కడే వచ్చింది వర్డ్ ప్రాక్సిమిటీ, అంటే సాన్నిహిత్యంగా ఉండాలి, ఇంటిమెసీ. హిస్ లవ్ చేంజ్డ్ మై ప్రేయర్. ఏంటంటే నేను ప్రార్థించకుండా ఉండలేను, ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆయనతో సమయం గడపకుండా ఉండలేను, ఎందుకంటే ఆయన నా కొరకు వేచి ఉంటున్నాడు. దినమెల్లా మీ కొరకు నా చేతులు చాపుచున్నాను. హిస్ లవ్ చేంజ్డ్ మై స్పిరిచువల్ రిలమ్. నా ఆత్మీయ కోణాన్ని ఆయన ప్రేమ మార్చివేసింది. నా ప్రార్థనా జీవితాన్ని మార్చివేసింది. ఆయనతో నా సహవాసాన్ని మార్చివేసింది. నా పర్సనల్ ప్రేయర్ని, పర్సనల్ రిలేషన్షిప్ని మార్చివేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనందరము క్రీస్తు సిలువను చూస్తున్నప్పుడు, సిలువలో మానవాళికి అనుగ్రహించబడిన ప్రేమను చూస్తున్నప్పుడు హృదయం మార్చబడింది, ప్రార్థనా జీవితం కూడా మార్చబడింది. మూడవదిగా హిస్ లవ్ చేంజ్డ్ మై లవ్ ఫర్ ది అదర్స్. ఇతరుల పట్ల నాకున్న ప్రేమను కూడా ఆయన ప్రేమ మార్చేసింది. చాలా సింపుల్గా పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉంటే కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి 2 ఆజ్ఞలు. మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ఇదియే దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆజ్ఞ? నేను ఎందుకు పాటించాలి ఈ ఆజ్ఞ? అన్న ఎక్కడి నుంచో వచ్చాడు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు. నేను ఎందుకు ప్రేమించాలి, ఎందుకు పలకరించాలి,
ఎందుకు నేను ప్రార్థన చేయాలి? ఎందుకు మీ భారాన్ని నా భుజం మీద వేసుకోవాలి? ఎందుకు మీ సమస్య నా సమస్యగా నేను ప్రార్థన చేయాలి? మీకోసం రాత్రంతా కూర్చొని ఎందుకు విజ్ఞాపన చేయాలి? హిస్ లవ్ చేంజ్డ్ మై లవ్ ఫర్ అదర్స్. ఇతరుల కొరకు నా ప్రేమను ఆయన ప్రేమ మార్చివేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనందరము ఒకే పునాది మీద, ఒకే పిక్చర్లో, ఒకే ప్రొడక్షన్లో దేవుని ప్రేమకు బానిసలుగా, దేవుని చేత ప్రేమించబడిన వారముగా, దేవుని సంఘముగా ఉన్నామంటే ఆఖరిగా ఆయన ప్రేమ మనలో తీసుకురావాల్సిన మార్పు ఏంటంటే వి లవ్ ఈచ్ అదర్. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, ఒకరినొకరు దేవుని ప్రేమను పంచుకుంటున్నాం. హిస్ లవ్ చేంజ్డ్ మై హార్ట్, హిస్ లవ్ చేంజ్డ్ మై ప్రేయర్, హిస్ లవ్ చేంజ్డ్ మై లవ్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల కొరకు నాకున్న ప్రేమను, నాకున్న దృక్పథాన్ని ఆయన ప్రేమ మార్చివేసింది. ప్రేమ లేకుండా ఏది లేదు. ప్రేమించువాడు కాకపోతే అబద్ధికుడివే, ప్రేమ లేకపోతే అబద్ధికుడివే. గొప్ప ప్రవచనాలు చెప్పొచ్చు, పట్టుకుంటే కింద పడిపోవచ్చు, నోరు తెరవంగానే భాషలు మాట్లాడవచ్చు, పర్వతాలు పెగిలించగలిగిన విశ్వాసం నీలో ఉండొచ్చు. ఇంటికి వస్తే కాఫీ ఇవ్వకపోతే దానివల్ల ఉపయోగం ఏముంది? ఇంటికి వస్తే టీ ఇవ్వకపోతే దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రేమ లేకపోతే చెప్పండి ఈ మాట, వ్యర్థుడవే. చెప్పండి, వ్యర్థుడవే. ప్రేమించకపోతే వ్యర్థుడవే. ఇది సర్వమానవాళికి, క్రైస్తవులకి, క్రైస్తవ సమాజానికి దేవుడు నేర్పించిన పాఠం. ప్రియులరా, దేవుని ప్రేమ శాశ్వతమైంది. మనం మొదట చదువుకున్న 1 కొరింథీ పత్రికలో ఆ మాట 13:8లో గాడ్స్ లవ్ ఈజ్ ఎటర్నల్. దేవుని ప్రేమ శాశ్వతమైంది. ఎటర్నిటీ టు ఎటర్నిటీ, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు సర్వమానవాళి మీద విస్తరించి ఉన్నది దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకున్నవన్నీ కూడా, మనకున్న గృహము, మనకున్న దానము, మనకున్న శ్రేష్టమైన వరములు, పిల్లలు, సంతానము, ఏదైనా దేవుని ప్రేమ ద్వారానే మనం అనుగ్రహించబడ్డాం. ఈరోజు మనం ఎందుకు దేవుని ఆరాధించాలో తెలుసా? ఎందుకు దేవుని దగ్గరికి రావాలో తెలుసా? ఎందుకు దేవునికి ఇవ్వాలో తెలుసా? ఎందుకు దేవుని కొరకు జీవించాలో తెలుసా? ఫస్ట్ హీ లవ్డ్ us. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు గనుక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మనం కోరుకోకముందే మనల్ని కోరుకున్నాడు. మనం ప్రేమించకముందే మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రభువా అంటే, ఇదిగో ఆయన కుమారుని పంపి మన కొరకు ఆయన రక్తం కార్చాడు. హల్లెలూయా. సర్వమానవాళి కొరకు కల్వరిలో ఆయన స్థాపించిన శిలువ ద్వారా మానవులకి ప్రేమ పునాది అయింది. మానవునికి ఆ శిలువ ప్రేమ ప్రతిరూపంగా మారింది. మానవునికి ఆ శిలువ ప్రేమ ఫలముగా మారింది. ప్రొడక్షన్ ఆఫ్ లవ్. మానవుడు ఆ ప్రేమను శిలువలో చూపించగలిగాడు. ఈరోజు ప్రియులరా, క్రీస్తు ప్రేమ ఆ శిలువలో మనం చూస్తున్నప్పుడు అది మన దృక్పథాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని, మన ఆలోచనను, ఇతరుల పట్ల మనకున్న బాధ్యతను మార్చేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రేమించులాగన మీరును ఒకరినొకరు ప్రేమించండి. అంటే సిలువ మోయండి అని చెప్పట్లేదు నేను. మన వాళ్ళు గుడ్ ఫ్రైడే సిలువ మోస్తారు కొన్ని చోట్ల. సిలువ మోయండి అని చెప్పట్లేదు నేను. ప్రభు మీ పక్కన వాళ్ళ సిలువ మోయండి అని ఎప్పుడు చెప్పలేదు. మీ సిలువను మీరే మోసుకోండి. నన్ను వెంబడించగోని ఎడలా మీ పక్కన వాళ్ళ సిలువలు కాదు బాబు, వాళ్ళ సిలువలు మోసుకుంటారు. మీ సిలువ మోయండి ముందు. లెర్న్ టు బేర్ యువర్ ఓన్ వోక్. మీ మొదట మీ కాడిని మీరు మోయటం నేర్చుకోండి. దేవుడు కోరుకుంటుంది అదే. కాబట్టి ఆ సిలువ క్రీస్తు ప్రేమకు, దేవుని ప్రేమకు సాక్ష్యరూపం. ఆ సిలువ దేవుని ప్రేమకు ప్రతిరూపం. ఆ సిలువ దేవుని ప్రేమకు పునాది. ఆ సిలువను మనం చూస్తున్నప్పుడు, సిలువ నీడలోకి వస్తున్నప్పుడు ఆ దేవుని ప్రేమతో మనం మార్చబడాలి. ఆ దేవుని ప్రేమతో మనందరం కూడా లోకాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. ఆ దేవుని ప్రేమకు ప్రియులరా, లోకంలో ప్రేమలు మాయాబజార్లోనో, లేకపోతే ఒక వ్యక్తి ప్రేమించి ప్రేమ విఫలం అయిపోతే ఒక పెద్ద దుప్పడేసుకుని పైన చేతిలో బాటిల్ పెట్టుకుని పాట పాడతారు చూసారా? అది కాదే కాదు. ఇది ఆ పొయిటికల్ ప్రేమ కాదు. ఇది వ్యక్తీకరించబడిన ప్రేమ. ఇంగ్లీష్లో పర్సానిఫైడ్ లవ్ అంటారు. అంటే వ్యక్తీకరించబడిన ప్రేమ. కిందకి పోతున్నప్పుడు ఒక వ్యక్తి బాధలో ఉంటే కాస్త దగ్గరికి పోయి బాగున్నారా అని అడిగారు అనుకోండి, లవ్ ఈజ్ పర్సానిఫైడ్ దేర్.
ప్రేమ అక్కడ వ్యక్తీకరించబడింది. దేవుడు కోరుకుంటున్న ప్రేమ అదే, లోకానికి మనల్ని చూపించమన్న ప్రేమ అదే. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రేమ హృదయాన్ని మార్చగలిగిన శక్తి కలిగింది. ఆ ప్రేమ మన ప్రార్థనా జీవితాన్ని మార్చగలిగింది. ఆ ప్రేమ లోకాన్ని మనం ప్రేమించడంలో మనల్ని ప్రభావితం చేస్తుంది. తల్లు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. దేవుని ప్రేమకు హృదయపూర్వకంగా ఒకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఎంత గొప్ప దేవుడండి. సృష్టి ద్వారా మన ప్రేమను వ్యక్తం చేశాడు. మానవునితో ఆయన చేసిన నిబంధన ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఇది సరిపోవట్లేదు అన్నట్లుగా తన కుమారుని లోకానికి పంపించి ద కంప్లీట్ గాడ్స్ లవ్ డెమాన్స్ట్రేటెడ్. దేవుని ప్రేమ సంపూర్ణంగా మానవ జాతికి అందించబడింది. ఈరోజు ఆ ప్రేమ బంధములో మీరున్నారా? దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నారా? ఒక మాట చెప్పండి దేవునితో, గాడ్ ఐ లవ్ యూ టుడే. ఐ లవ్ యూ టుడే. ఐ లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ గివెన్ మీ. ఐ లవ్ యూ ఫర్ ద జాబ్. ఐ లవ్ యూ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్. ఐ లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టుడే. ఈరోజు నాకున్న ప్రతిదాన్ని బట్టి, ఎందుకంటే నాయన, నేను నిన్ను ప్రేమించకముందు నువ్వు నన్ను ప్రేమించావు. లోకంలో నాకు అందని ప్రేమ తల్లిదండ్రుల ద్వారా కొన్నిసార్లు నాకు అందలేదు, బంధుమిత్రుల ద్వారా నాకు ఆ ప్రేమ దొరకలేదు, స్నేహితుల ద్వారా నాకు ఆ ప్రేమ దొరకలేదు. కానీ నీ ద్వారా ఆ శ్రేష్టమైన, నిస్వార్థమైన, బలమైన ప్రేమను నాకు చూపించినందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియులారా, ఒక మాట ప్రభుతో చెప్పండి. ఆయన ఇదిగో నేను మేము ప్రేమిస్తున్నాను అన్నట్లుగా ఎట్లా చెప్పాడంటే, తనకు తాను అప్పగించేసుకున్నాడు, ప్రాణం పెట్టేశాడు, రక్తం కార్చేశాడు. మీరు నోరు తెరిచి చిన్న మాట చెప్పలేరా ప్రభుతో? దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయనా. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ మీ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. చేతుల పైకి పాడదామా? ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. పాడాలి స్వరమెత్తి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దామా? దేవా, నీ ప్రేమకు నన్ను పాత్రునిగా చేసినందుకు నీకు స్తోత్రమయ్యా. హెల్ప్ మీ టు లవ్ యూ టుడే అండ్ ఎవ్రీ డే అండ్ ఫర్ ఎవర్ ఓ గాడ్. లోకములో దేన్ని కాక నిన్ను ప్రేమించే వ్యక్తిగా, నిన్ను ప్రేమించే సహోదరిగా, సహోదరుడిగా ఉంటాను సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేయండి నోరు తెరిచి హృదయపూర్వకముగా. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు
ఆదరించును. ఎన్నడెన్నడు ఎన్నడెన్నడు మారనిది నా యేసుని ప్రేమ. స్వరమెత్తి బిగ్గరగా, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. చేతుల పైకెత్తి, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. లోకంలో ప్రేమలన్నీ కూడా మన దగ్గర నూనె ఉన్నంత వరకే, మన వెలుగునుచున్నంత వరకే. కానీ మన దగ్గర నూనె అయిపోగానే మనల్ని విడిచిపోతారు జనమందరూ. కానీ మన దగ్గర ఏమీ లేకున్నా, మనం ఎందుకు పనికిరాని వారమైనా దేవుడి శ్రేష్టమైన ప్రేమను మనకు చూపించాడు. ప్రియులారా, కన్నీటితో ఆయన పాదములు కడగండి, ఆయన ప్రేమను వ్యక్తం చేయండి. Tell God how much you love him today. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనెన్నంత వరకే, జాబ్ ఉన్నంత వరకే, డబ్బు ఉన్నంత వరకే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది, ఎన్నడెన్నడు మారనిది. పాదాల స్వరమెత్తి ఆరాధన, దేవుని ప్రేమ, లవ్ ఫర్ గాడ్ టుడే. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. దేవుని పట్ల మీకున్న ప్రేమను వ్యక్తం చేయండి. మేబీ దిస్ టైమ్ విల్ నెవర్ కమ్ అగైన్. ఎప్పుడైనా చెప్పారా ప్రభుతో మీరు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో? దేవుడు ప్రతి క్షణం చెబుతూనే ఉన్నాడు, ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమను అనువనువును మనం చూస్తూనే ఉన్నాం. కానీ దేవునికి మీరు ఎప్పుడైనా చెప్పారా, దేవా మీరంటే మాకు ఇష్టమయ్యా, నీ ప్రేమ కొరకు నీకు స్తోత్రమయ్యా, నీ ప్రేమ కొరకు నీకు వందనాలయ్యా. ఐ లవ్ యు లార్డ్ విత్ ఆల్ మై హార్ట్ టుడే. Thank you for blessing me. There's so many things which I don't deserve. Thank you for loving me. You are my first love. You are my first love. మీ తీర్మానం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీ సమర్పణ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు.
మీరు ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పి తిరిగి చెప్పకపోతే ఎంత బాధపడతారో, దేవుడు కూడా అంతే బాధపడతాడు కొన్నిసార్లు. యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఫర్ గాడ్. మేబీ మెనీ అట్ టైమ్స్ నాట్ ఆఫరింగ్స్ ఆర్ వాట్ వీ డూ ఫర్ గాడ్. కొన్నిసార్లు నోటితో మనం ప్రభుకు చెప్పాలి, తండ్రి we love you Lord, we love you today, we love you Lord today. Thank you for the job, thank you for the family, thank you for every blessing, and I love you for everything, oh God. Thank you Jesus, thank you Lord. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఆ ప్రేమ విడిచిపెట్టి లోకంలో ప్రేమల కొరకు పరుగులు పెడుతున్నారా? ఆ ప్రేమను విడిచిపెట్టి అశాశ్వతమైన 4 రోజులు ఉండే ప్రేమల కొరకు పరుగులు పెడుతున్నారా? మీరు లోకంలో దేన్ని ప్రేమించిన తండ్రి ప్రేమ నీలో నిలవదని లేని వాక్యం సెలవిస్తుంది. గాడ్ మస్ట్ బి అవర్ ఫస్ట్ లవ్, గాడ్ మస్ట్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. సంగమా, సహోదరులారా, సహోదరులారా, మీ జీవితంలో దేవుడే మొదటి ప్రేమకు పాత్రుడు కావాలి. గాడ్ మస్ట్ బి యువర్ ఫస్ట్ లవ్ టుడే. ఇంకా రెట్టింపు దీవెన వేచి ఉంది, ఇంకా రెట్టింపు ఘనత మీ కొరకు వేచి ఉంది. అబండెంట్ గ్రేస్, మోర్ గ్లోరీ, మోర్ గ్లోరీ, మోర్ గ్లోరీ. ఒకటి చెప్పాలి, దేవా నీవంటే మాకు ఇష్టమయ్యా, నేను ప్రేమిస్తున్నాం నాయనా, నేను ప్రేమిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ కవనెంట్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రేమామయుడా, ప్రేమించే మనస్సు కలిగిన వాడా, ప్రేమ ఉత్పత్తి చేసినవాడా, ప్రేమకు పునాది వేసినవాడా, ప్రేమకు ఫలముగా మారినవాడా, నీకు స్తోత్రమయ్యా. ప్రేమకు నిర్వచనమే నీవయ్యా, ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమే నీవు. థ్యాంక్ యూ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ ఫర్ లవ్. ఆ ప్రేమ క్రీస్తు రూపములో మా కొరకు దిగివచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఆ ప్రేమ కలువరిలో మా కొరకు వేలాడినందుకు నీకు స్తోత్రములు. ఆ ప్రేమ కలువరిలో మా కొరకు రక్తం కార్చినందుకు నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ ఈవెన్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ us టిల్ ద ఎటర్నిటీ. నీ ప్రేమ శాశ్వతమైనది. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు నాయనా, నీ ప్రేమతో మమ్మల్ని ఆకర్షించినందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రేమతో మమ్మల్ని నీ యొక్క ప్రేమికులుగా మార్చుకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రేమను నిత్యము మేము చవి చూస్తూ ఆస్వాదిస్తూ మా జీవితాల్లో హృదయాలు మార్చబడిన వారమై, ఆత్మీయ స్థితులు మార్చుకున్న వారమై, లోకాన్ని ప్రేమించటంలో, నీ ప్రేమను లోకానికి చూపటంలో మేము ఒక ఛానల్గా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీవు మాకు ఇచ్చిన ఆజ్ఞను మేము స్మరించకుండా తండ్రి, మా పొరుగు వారిని ప్రేమించినట్లుగా మాకు సహాయం చేయండి. నీ ప్రేమను అర్థం చేసుకుని మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపించు నాయన. నీ ప్రేమ లోతును, నీ ప్రేమ ఎత్తును తెలుసుకుని నాయన నీకు బద్దులుగా జీవించడానికి కృప చూపించమని ఈ వర్తమానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.